ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమజల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. మ్రాని కొమ్మల ఆదివారం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసాన్న. మత్తయి సువార్త 21:9. సోదరులారా, యేసుస్వామి యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఎంత సంతోషం పెళ్ళుబికిందో ఈ వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. ఆనాడు ప్రజలు ఒక అసాధారణమైన విషయాన్ని కనుగొన్నారు. నజరేతు యేసులో రాజును కనుగొన్నారు. సైనిక దళాల కవాతి మధ్య వస్తున్న రాజును కాదండి, లేదా బంగారు కిరీటం ధరించి వస్తున్న రాజును కాదు, దేవుని పేరిట వస్తున్న రాజును, మెస్సియాను, రక్షకుని వాళ్ళు చూచారు. ఇక జనసమూహంలో అనేకులు ఆయన ఎదుట దారి పొడవున తమ వస్త్రాలను పరిచారు, చెట్ల రెమ్మలను పరిచారు. కొందరు కొమ్మలను చేతుకుని ప్రభువును వినుతించారు. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అంటూ మహిమ గీతాలు ఆలపించారు, హోసన్న గీతాలు పాడారు. సోదరులారా, ఆ మహత్తర సంఘటనను జ్ఞాపకపరుచుకుంటూ మానికొమ్మల ఆదివారం నాడు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుని పేరిట రావడం గొప్ప ధన్యత అండి. దేవుని పేరిట రావడం అంటే దేవునికి ప్రతినిధులుగా రావడం, దేవునికి ప్రతిరూపాలుగా రావడం, దేవుణ్ణి అణువణువున నింపుకొని ఆయనను మోసుకుని రావడం. అది గొప్ప ధన్యత అండి. మరి ఆ ధన్యతను మనం పొందామా? దేవుని మోసుకుని రావడం నిజంగా ధన్యత. మనకు ధన్యతే కాదండి, మనం దేవుని ఎక్కడికైతే మోసుకు వస్తామో ఆ స్థలాలకు కూడా అది గొప్ప దీవెన. ఎవరి యొద్దకైతే దేవుని మోసుకుని వస్తున్నామో ఆ వ్యక్తులకు గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే మనం దేవుని మోసుకుని వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధతను మోసుకుని వస్తాం, ఆయన ప్రేమను మోసుకుని వస్తాం, ఆయన కారుణ్యాన్ని, క్షమను మోసుకుని వస్తాం. అది ఊహించలేని ధన్యత, లెక్కించలేని దీవెన. సోదరులారా, ఇందువలన 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకవైపు దేవుని పరిశుద్ధతను, ప్రేమను, కారుణ్యాన్ని, క్షేమము మనం అనుభవిస్తాము. మరోవైపు ఆ పరిశుద్ధుడు, ప్రేమామయుడు, కారుణ్యమూర్తి, క్షమాకరుడైన దేవుణ్ణి లోకానికి అందిస్తూ ఉన్నాం. అది కొలవలేని ధన్యత అండి. మరి ఆ ధన్యతను సొంతం చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? క్రీస్తుని అనుసరించాలండి. ఆయనతో కలిసి నూతన యెరూషలేములో ప్రవేశించాలి. అవునండి, మనం క్రీస్తుతో కలిసి నూతన యెరూషలేములో ప్రవేశించినప్పుడే మనకు ధన్యత. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యెరూషలేమును కాదండి, అపోస్తలుడైన యోహాను గారు దర్శనంలో గాంచిన స్వర్గీయ యెరూషలేమున్నదే, ఆ నూతన యెరూషలేములో మనం ప్రవేశించాలండి. అపోస్తలుడు ఏం చూశాడు? ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చును, దివ్యందుండి దేవుని నుండి అవతరించుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును అతడు నాకు చూపెను అని అపోస్తలుడు రాశాడు. దర్శన గ్రంథం 21:10. ఆ నూతనమైన స్వర్గీయ యెరూషలేమును అపోస్తలుడు చూచాడే, అది దేవుని నుండి ఉద్భవిస్తూ ఉంది, దివ్య వైభవంతో వెలుగొందుతూ ఉంది. ఆ నూతన పరలోక యెరూషలేములో మనం ప్రవేశించాలండి. క్రీస్తును వెంబడిస్తూ ప్రవేశించాలి. క్రీస్తును వెంబడిస్తేనే ధన్యత అండి. కారణం, దేవుని పేరట ఈ లోకానికి వచ్చిన క్రీస్తు దేవుని భూమి మీద దించారు, దైవరాజ్యాన్ని ఈ భూమి మీద నెలకొల్పారు. పాపి అయిన నరుణ్ణి పవిత్ర పరచి దేవుని బిడ్డగా మలిచారు, దైవరాజ్య వారసులుగా చేశారు. కాబట్టి క్రీస్తును వెంబడిస్తేనే మనకు ధన్యత. ఎందుకనగా క్రీస్తును వెంబడించినప్పుడు ఇదంతా మనదవుతుంది. అందుకే ఈరోజు మనం క్రీస్తుకు హోసన్న గీతం పాడాలి. పరిశుద్ధులతో, పరలోక వాసులతో కలిసి కొత్త స్తుతి గీతాన్ని పాడాలి. సింహాసనాసీనునికి, గొర్రెపిల్లకు స్తుతి, గౌరవం, వైభవం, ప్రాభవం శాశ్వతమగునుగా కానీ మనం గాలాలాపన చేయాలి.
సోదరులారా, ఇక ఈ మ్రానికొమ్మల ఆదివార ప్రాశస్త్యాన్ని గురించి మనం కొంచెం తెలుసుకోవాలండి. పాస్కా పండుగ నిమిత్తం ప్రభువు యెరూషలేముకు వస్తూ ఉండగా ఈ అద్భుత సంఘటన జరిగింది. అంటే ఈ యెరూషలేము ప్రవేశ సంఘటన పాస్కా పండుగతో ముడిపడి ఉందండి. పాస్కా పండుగ విమోచన పండుగ. ఇశ్రాయేల్ ప్రజలకు బానిసం నుండి విముక్తి కలిగించిన రోజు. అంటే యేసు యెరూషలేములో ప్రవేశించటం కూడా మానవాళికి పాప విమోచన తెస్తూ ఉన్నది అని అక్కడ స్పష్టంగా ప్రకటితమవుతూ ఉంది. అందుకే ఈ కోలాహలం, ఈ ఉత్సవం, ఈ ఉత్సాహం. ఆ రోజు జరిగిన ఆ సంఘటన, శిష్యులు ఓ గాడిద పిల్లను తోలుకుని వచ్చి దానిపై తమ వస్త్రాలను పరిస్తే ప్రభువు ఆ గార్ధం మీద ఎక్కి కూర్చున్నారు. ఇక జనసమూహంలో అనేకులు దారి పొడవునా తమ వస్త్రాలు పరిచారు. కొందరు చెట్ల రెమ్మలు నరికి మార్గంలో పరిచారు. మరికొందరు కొమ్మలను చేత పట్టుకుని ప్రభువును వినుతించారు. జయ జయ ధ్వానాలు చేశారు. హోసన్న గీతాలు ఆలపించారు. సోదరులారా, ప్రభు యెరూషలేములో విజయ ప్రవేశం చేసిన ఆ తరుణంలో జరిగిన ఈ సంఘటనల అంతరార్థాన్ని మనం గ్రహించాలంటే అసలు యూదుల గుడారాల పండుగను గురించి మనం తెలుసుకోవాలండి. ఆ యూదుల గుడారాల పండుగ ప్రాశస్త్యాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది తెలిస్తేనే యేసుస్వామి యెరూషలేము విజయ ప్రవేశ సంఘటనలోని అంతరార్థం మనకు బోధపడుతుంది. యూదులు 8 రోజుల పాటు జరుపుకునే గుడారాల పండుగ ఆఖరి రోజున ఒక సంఘటన జరుగుతుందండి. ప్రధాన యాజకుడు ప్రజలతో కలిసి ఆ రోజు ప్రదక్షిణగా షిలోయం కోనేటి వద్దకు వెళుతాడు. ఆ కోనేటి నుండి ఒక బంగారు కలశంతో నీటిని తీసుకుని వచ్చి దేవాలయ బయట ఆవరణలో ఆ నీటిని పోస్తాడండి, చల్లుతాడు. అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు? తమ చేతుల్లో చెట్ల కొమ్మలను పట్టుకుని ఊపుతూ, ప్రభు మాకు రక్షణ దయచేయుము, మాకు విజయమును ప్రసాదించుము, ప్రభు పేరిట వచ్చేవాడు దీవెనలు బడయునుగాక, ప్రభు మందిరము నుండి మేము దీవింతుము అంటూ దావీదు ఆలపించిన కీర్తన పాడతారండి. 118వ కీర్తన 25, 26 వచనాలు. సోదరులారా, అలా చేయటం మెస్సియా కాలానికి సూచనండి. గుడారాల పండుగ రోజున జరిగే సన్నివేశమే ప్రభు యెరూషలేము పురంలో ప్రవేశించినప్పుడు జరిగిందండి. ఆ రోజు ప్రభు చుట్టూ గుమిగూడిన ప్రజలు తమ చేతుల్లో చెట్ల కొమ్మలు పట్టుకుని ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక, హోసాన్న అంటూ గీతాలాపన చేశారు. దాని అర్థం ఏంటి? ఈ నజరేతు యేసే క్రీస్తు మెస్సియా అని చాటారు. ఆయన రాకతో మెస్సియా కాలం వచ్చిందని వాళ్ళు ప్రకటిస్తున్నారు. పరలోక రాజ్యం ఈ భూమి మీద నెలకొంది అని వాళ్ళు ఉద్ఘాటిస్తున్నారు. గుడారాల పండుగకు వచ్చిన కొంతమంది యూదులు ఆ రోజు ప్రభుని గురించి ఏమనుకున్నారో చూడండి. ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగంగా మాట్లాడుచున్నాడు, ఎవరు ఈయన్ని పల్లెత్తి మాట అనట్లేదు, ఈయన క్రీస్తు మెస్సియా అని అధికారులు కూడా నిజంగా ఎరిగి ఉందిరా అని ఆ ప్రజలు అనుకున్నారని యోహాన్ గారు సువార్త 7వ అధ్యాయం 26వ వచనం చెప్తూ ఉంది. ఆ యూదులు అలా మాట్లాడుకోవటం ద్వారా యేసు మెస్సియా అని వాళ్ళు గ్రహించినట్లు మనకు తెలుస్తూ ఉంది. తాము ఇన్ని 100 సంవత్సరాల కాలంగా గుడారాల పండుగ ఆఖరి రోజున ఒక సూచనగా, సాదృశ్యంగా జరుపుకుంటూ వచ్చిన ఆ మహత్తర కార్యం యేసు రాకతో పరిపూర్తి అయ్యిందేమో అన్న భావం ఆ యూదుల మాటలో స్ఫురిస్తూ ఉంది. సోదరులారా, చూసారా ఈ సంఘటన పాస్కా పండుగకు ఎలా ముడిపడిందో, ఈ సంఘటన గుడారాల పండుగకు ఎలా ముడిపడిందో చూసారా? ఈ సంఘటన మెస్సియా రాజ్యాన్ని ప్రకటిస్తుంది.
మన పాప విమోచనను, లోక రక్షణను చాటిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? ఆనాడు యూదులు చెట్ల కొమ్మలు చేతబూని దావీదు కుమార హోసన్నా అంటూ ఎలుగెత్తి వినుతిస్తూ యేసును మెస్సేగా చాటినట్లే ఈనాడు మనం కూడా మన చేతుల్లో మ్రాని కొమ్మలు ధరించి హోసన్నా దావీదు సుతుడా అంటూ పాటలు పాడుతూ యేసును మెస్సయ్యగా, లోక రక్షకునిగా చాటాలి. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే. ఈ బహిరంగ ప్రదర్శన ద్వారా యేసు ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన రారాజు అని మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన మన పాప విమోచకుడు, లోక రక్షకుడు, సర్వమానవాళికి జీవం పోసినవాడు అని అంగీకరిస్తూ ఉన్నాం. అయితే ఒక ప్రశ్న, మనం ఆయన పాలనకు లోబడి జీవిస్తూ ఉన్నామా? దేవుని పేరిట వచ్చిన ఆయన ధన్యుడే. మరి ఆయనను అనుసరిస్తున్న మనం ఆశీర్వదింపబడిన వాళ్ళమేనా? మనం ధన్యులుగా ఉన్నామా? ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసి చూచుకుందాం. సోదరులారా, ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఒక సత్యాన్ని గమనించాలి. ఆ రోజు హోసన్నాని ఎలుగెత్తి ప్రభువును వినుతించిన జనుల్లో అనేకులు 3 నాళ్ల తర్వాత ఆయనను సిలువ వేయండి, చంపండి అంటూ గోల చేసి పొలికేకలు వేసి ఉండవచ్చు. ఆయనకు తీర్పు జరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళు విరోధులతో కలిసిపోయి ఉండవచ్చు. మరి అది అవకాశవాదమా? నమ్మక ద్రోహం కాదా? దేవుణ్ణి అవసరానికి వాడుకోవటం అంటే అది కాదా? మరి మనం కూడా చాలాసార్లు అలా చేస్తూ ఉండవచ్చు. అంతా బాగున్నప్పుడు ఆయన మంచోడు, కానీ కొంచెం కష్టాలు వచ్చినప్పుడు పనికిరాని వాడంటూ ఆయన్ను వదిలేస్తూ ఉండవచ్చు. మనం జీవితాలను పరిశీలించుకుందాం. ఆయన రొట్టెలను పంచినప్పుడు కడుపు నిండా ఆరగించిన శిష్యులు ఆయన దైవరాజ్య సంగతులను గురించి, నీతిని గురించి, ధర్మం గురించి బోధించినప్పుడు అవి రుచించగా ఆయన్ను విడిచిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో చదువుతాం. భౌతిక విషయాల మీద ఉన్న ఆసక్తి ఆత్మీయ విషయాలలో కరువైపోయింది. శారీరక అవసరాలను తీర్చుకోవడంలో చూపిన తపన ఆధ్యాత్మిక సంగతుల్లో కొరవడింది. అంతా బాగున్నప్పుడు, జీవితం హాయిగా సాగిపోతున్నప్పుడు ప్రభువుకు జేజేలు పలకటం కాదండి. శ్రమలు, హింసలు, కష్టాలు ఎదురైనప్పుడు ఆయనకు సాక్ష్యం పలకడం అవసరం. అది విశ్వాసం, అది శిష్య లక్షణం. సంబరాలు జరుగుతున్నప్పుడు నలుగురితో కలిసి ఊరేగుతూ యెరూషలేముకు వెళ్ళడం కాదు. మరణం సంభవించినప్పుడు ప్రభువును నమ్ముకొని ఆయనను అంటిపెట్టుకొని ఉండిపోవడం, అది కావాలి. యెరూషలేమును వీడి ఎమ్మావుకు పారిపోకుండా ఉండాలి. ఇది ప్రభు శిష్యులకు, విశ్వాసికి నిజమైన సవాలు. మన సంగతి ఏంటి? మనం కూడా ద్రోహం చేసిన ఆ గుంపులో ఒకళ్ళ లాంటి వాళ్ళమై ఉన్నామా? ఏ కారణాన్ని బట్టి ఈరోజు మనం ప్రభువును వినిపిస్తున్నాం, హోసన్నాని గీతాలు పాడుతూ ఆయన వెంట వెళుతున్నాం? ఆ రోజు తమ చేతుల్లో చెట్ల కొమ్మలు పట్టుకుని యేసును యెరూషలేములోనికి ఆహ్వానించిన ఆ యూదులకు నజరేతు యేసులో మెస్సియా కనిపించాడు. సీమోను పేతురుకు ఆయనలో సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు కనిపించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాం. ఇక బప్తిస్మ యోహానుకైతే యేసులో లోక పాపలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కనిపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఆంద్రియాకు యేసులో మెస్సియా కనిపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. నతనీయేలుకు యేసులో దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు కనిపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. ఇక సమరయ స్త్రీకి ఆయనలో తొలుత ప్రవక్త కనిపించాడు, తర్వాత క్రీస్తు దర్శనమిచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనము 29వ వచనం. ఇక యేసు వలన దృష్టి పొందిన పుట్టుగుడ్డివానికి
యేసులో ఎవరు కనిపించారు? దేవుడు కనిపించాడు. అందుకే వాడు ఆయన్ని ఆరాధించాడు. యోహాను సువార్త 9:38 మరి సోదరులారు, ఇవాళ నీకు నాకు యేసులో ఎవరు కనిపిస్తున్నారు? నీవు నేను చేతిలో మానికొమ్మలు పట్టుకుని యోసానాన్ని నిలదీస్తూ ఆయన వెంట వెళుతున్నామే, మరి ఆయనలో మనకు ఎవరు కనిపిస్తున్నారు? ప్రభు కనిపిస్తున్నాడా? రక్షకుడు కనిపిస్తున్నాడా? దేవుడు కనిపిస్తున్నాడా? ఆ అనుభూతి మనలో కలుగుతూ ఉందా? ఆయన నా కాపరి, నా కుటుంబానికి అధిపతి, నా ఇంటికి శిరస్సు అని మనం అంగీకరిస్తున్నామా? ఆయనకు మన హృదయాలలో ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామా? మన కుటుంబాల్లో ప్రధాన స్థానానికి ఆయనకి ఇస్తున్నామా? మన జీవిత పగ్గాలను ఆయన చేతుల్లో పెడుతూ ఉన్నామా? అట్లా అయితే గనుక చేతిలో మానికొమ్మలు పట్టుకుని వసన్న గీతాలు పడుతూ మనం ఆయన వెనకాల వెళ్ళొచ్చండి. కానీ అలా కాకపోతే, అలా కాని పక్షాన మనం చేసే ఈ కార్యం ఉత్తుత్తి కార్యం అవుతుంది, మోసం అవుతుంది, పై ప్రదర్శన అవుతుంది. దీనిని మనం గ్రహించాలి, జాగ్రత్త పడాలి. మనం అలా ఉన్నట్లయితే, ఉత్తిత్తి మోసగాళ్ళుగా ఉన్నట్లయితే ప్రభు అంటున్నారు, ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతో నన్ను పూజించుచున్నారు, వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి అని యెషయా గ్రంథం 29:13 సోదరులారా, మనం అటువంటి తప్పు చేస్తూ ఉన్నట్లయితే మన జీవితాలను మార్చుకోవాలి. ఆఖరిగా ఒక విషయం అండి, ఆ రోజు యూదులు దారిలో తమ వస్త్రాలు చెట్లాకులు పరిచారు. మరి ఈరోజు మనం ప్రభు ముందు ఏం పరుస్తూ ఉన్నాం? వస్త్రాలనేనా? చెట్ల ఆకులనేనా? అయితే ప్రభు దీన్ని ఆశించట్లేదండి. ఆయన మనల నుండి ఆశించేది మన హృదయాలను ఆయన ఎదుట పరచాలని, మన జీవితాలను ఆయన ఎదుట తెరవాలి అని, మన ఆత్మలను ఆయనకు సమర్పించాలని ప్రభు ఆశిస్తున్నారండి. మరి ఆ పని మనం చేస్తున్నామా? కొన్నిసార్లు ఆ పని చేయడానికి మనం సందేహిస్తాం. ఎందుకు? మన బ్రతుకులు పాడైపోయాయని, మన హృదయాలు మైలుపడిపోయాయని, పాపంతో నిండిపోయామని, వాటిని ప్రభువు ముందు పరచలేమని మనం సిగ్గుపడుతూ ఉంటాం. కానీ సోదరులారా, భయం అవసరం లేదండి. ఆ పాడైపోయిన జీవితాలనే తన ఎదుడికి తీసుకురమ్మని, తన సన్నిధిలో పరచమని ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఆ కళంకమైనటువంటి మన హృదయాలను, మన జీవితాలను ఆయన నిష్కళంకమైన తన రక్తంలో కడిగి శుద్ధి చేస్తారు. మనలను నిర్మలమైన అపురూపమైన కానుగ్గా పరలోక తండ్రికి అర్పిస్తారు. ప్రభు అంటున్నారు, మీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లగా అగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లగా నగును అని యెషయా గ్రంథం 1:18 ఇంకా చూడండి, అపోస్తలుడు ఏమన్నాడు? మనం పాపులమై ఉండగానే మన కోసం మరణించిన ప్రేమామయుడు మన దేవుడు. రోమీయులకు రాసిన లేఖ 5:8 అంతేకాదండి, దారి తప్పిన గొర్రెను వెతకి రక్షించటానికి వచ్చిన మంచి కాపరి మన ప్రభు. లోకస్వార్త 19:10 ఆయన ఎంత ప్రేమామయుడు, మనం ఎంత ధన్యులం. కాబట్టి ధైర్యంతో ప్రభు దరికి చేరదాం, మన హృదయాలను విప్పి ఆయన ఎదుట నిలబడదాం, మన జీవితాలను ఆయనకు సమర్పించి ఆయనతో కలిసి నడుద్దాం. మన హృదయాలలో ప్రభువును మోసుకుని లోకంలోనికి వెళదాం, ఆయన లోకానికి అందిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మీరు మా రక్షణార్థమే ఈ లోకానికి వచ్చిన మెస్సయ్య అని మేము విశ్వసిస్తూ ఉన్నాం, మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నాం. ఆయన ఈరోజు మీరు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉండగా, ప్రభువా, మా చేతుల్లో ఈ తాళపత్రాలని, మానికొమ్ములను పట్టుకుని మీకోసన్న గీతాలు ఆలపిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ వెంట వస్తూ ఉన్నాం. ప్రభువా, ఆ పరలోక యెరూషలేములో, నూతన యెరూషలేములో ప్రవేశించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా. మా చేతుల్లో ఉన్నటువంటి ఈ తాళపత్రాలు ప్రభువా, అవి మా జీవితాలకు సంకేతాలు, మా హృదయాలకు సాదృశ్యాలు.
ప్రభువా, అవి కొన్నిసార్లు మైలపడి ఉండవచ్చు, మీకు ద్రోహం చేసి ఉండవచ్చు. నాయనా, మీరు స్వీకరించండి. మీరు స్వీకరిస్తే ప్రభువా, మా జీవితాలను మీరు ప్రక్షాళన చేస్తారు, పవిత్రపరుస్తారు, వెలుగుతో నింపుతారు, మహిమతో నింపుతారు. మా జీవితంలో ప్రభువా, మీ సన్నిధిలో రూపాంతరం చెంది మీకు మహిమగాను ఈ లోకంలో ప్రజల ఎదుట మా జీవితాలు మీకు సాక్ష్యంగాను ఉండి నాయన మీకు మహిమ ఘనత వైభవాన్ని తెచ్చుటకు గాను మమ్మల్ని ఆత్మశక్తితో అభిషేకించుమని మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.